హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు అయితే మీరు చూస్తున్నారు కదా, సంక్రాంతి సంబరాలు మా చిన్నోడి స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా అయితే చేశారు. వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఎసెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎట్ పాలవలస, ఆనందపురం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ ఈ స్కూల్లో అయితే నాకు బాగా నచ్చేది ఏంటి అంటే, ఫెస్టివల్స్ అయితే మాత్రం మనకి చాలా ట్రెడిషనల్గా చేస్తారనమాట. మంచిగా పిల్లలతో పాటు చేయిస్తారు కాబట్టి పిల్లలకి ప్రతి ఒక్క ఫెస్టివల్ వాల్యూస్ కూడా తెలుస్తాయి అన్నమాట. మనకి ఇలాంటి తెలుగు పండుగలు అనేవి చేయడం చాలా రేర్. ప్రతి స్కూల్లో అయితే మనకి ఇప్పుడు సెలబ్రేట్ చేయట్లేదు. ఈ స్కూల్లో మాత్రం సెలబ్రేట్ చేస్తారండి. నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. అలాగే ఈ ఇయర్ కూడా నేను ఇంకా ప్రత్యేకంగా ఈ సంబరాల కోసం వెయిట్ చేస్తానన్నమాట. 1 ఇయర్ పాటు వెయిట్ చేసి ఇప్పుడైతే వెళ్ళాను. చాలా బాగా నచ్చుతుందన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా వాళ్ళ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేసేలాగా వాళ్ళని అయితే ప్రిపేర్ చేస్తారు. టీచర్స్ కానీ అలాగే వాళ్ళ కిడ్స్ని పేరెంట్స్ కూడా ఎంతో చక్కగా రెడీ చేసి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లలందరినీ చూస్తే ఎంత ముచ్చట వేస్తుందో. ఫోన్లో చూస్తేనే ఇలా ఉంది. మేము రియల్గా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకి సంక్రాంతి అనగానే పెద్ద జాతర అయితే జరుగుతూ ఉంటుంది. ఆ జాతరని మనకి స్కూల్లోనే వీళ్ళైతే చూపించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీరాముల వారు అలాగే లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామిని ఏ విధంగా తయారు చేశారో వీళ్ళని ఈ గెటప్లో చూసి చాలా ముచ్చటేసిందనమాట. అందువల్ల మేము నా బుడ్డోడిని తీసుకుని అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. పిల్లలకి వాళ్ళ యొక్క వాల్యూస్ కూడా తెలుస్తాయి అనమాట. ఇక్కడ టీచర్స్ కూడా స్టూడెంట్స్తో పాటు కలిసిపోయి కోలాటం కూడా వేశారు. అలాగే మనకి వీళ్ళైతే ఇయర్లీ ఒక గెస్ట్ని అయితే పిలుస్తూ ఉంటారు ఈవెంట్ని స్టార్ట్ చేయడానికి. మనకి సంక్రాంతికి పెద్దవాళ్ళని పొగిడిస్తూ ఉంటారండి విలేజెస్లో. మీరు గమనించినట్లయితే అదే పని ఇక్కడ కూడా వీళ్ళు చేశారనమాట. వచ్చే గెస్ట్లని అలాగే అక్కడ ప్రిన్సిపల్ని వీళ్ళందరినీ కూడా పిల్లలతో అయితే పొగిడిస్తున్నారు. వినండి. ఒకరి ప్రోగ్రామ్ అవ్వగానే ఇంకొకరి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయ్యేలాగా వాళ్ళని ప్రిపేర్ అయితే చేస్తున్నారనమాట. టీచర్స్ ఎవరి స్టూడెంట్స్ని వాళ్ళైతే చేస్తారు. ఇక్కడ పులివేషాలు కూడా మీరు చూడవచ్చు. జాతరలో కంపల్సరీగా అవైతే ఉంటాయి. అవి కూడా ఇక్కడ చేశారు. నెక్స్ట్ మనకి పిలిచిన గెస్ట్తో రిబ్బన్ కటింగ్ అయితే చేసి స్టార్ట్ చేస్తారు. ఈ ఇయర్ స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువయ్యారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలా మంది ఈవెంట్ కోసం అయితే వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా టీచర్స్ అందరి ఫేసెస్ లో కూడా హ్యాపీనెస్ అయితే మనం చూడొచ్చు. చూడండి ఎంత చక్కగా వాళ్ళని వాళ్ళు తయారు చేసుకొని అన్ని చేశారు కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సీతారాముల వారికి భజన పాటలు అయితే చేస్తున్నారనమాట. వాటితో పాటు డాన్స్ కూడా వీళ్ళు చక్కగా చేశారు. చూడముచ్చటగా ఉంది. అంత జనాభాలో కూడా మా వారు నన్ను అయితే కవర్ చేశారనమాట వీడియోలో. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, చాలా కాన్సన్ట్రేట్ గా చూస్తున్నాను. వాళ్ళ డాన్స్ అయితే